వెళ్ళచ్చు. కానీ ఇప్పుడు అనేక మంది సాక్షులను విచారించడం, అనేక రకాలుగా అనేక కోణాల్లో దీనికి సంబంధించి పరిశీలన జరిగిన తర్వాత వచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. సో దీనికి సంబంధించి మొత్తం చిత్తూరు నగర మేయర్ హత్యకు సంబంధించి, ఇప్పుడు మాజీ మేయర్ అనుకోండి, సో ఆమెకు సంబంధించిన వ్యవహారంలో సరైనటువంటి న్యాయం లభించిందనేది కుటుంబీకులు భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కూడా ఇలాంటి హత్యలు కానీ ఇలాంటి మర్డర్లకు పాల్పడినా తప్పించుకోవచ్చు, లేదా రాజకీయంగా కానీ లేదా మరో రకంగానే అనుకునేటువంటి వారికి ఇది ఏ రకంగా కనువిప్పు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ అంశాల మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మనోహర్, ఏంటి అసలు ఈ 2015 నవంబర్లో జరిగినటువంటి ఈ హత్య దాదాపు 10 ఏళ్ళు, నెక్స్ట్ నవంబర్ 17కి వస్తే, సో ఇప్పటికైతే మొత్తానికి వీరికి శిక్ష పడిన పరిస్థితిని మనం చూసాం. సో అసలు ఎందుకు, అసలు వివాదం ఎక్కడ, ఈ కటారి అనురాధకు అలానే చింటూకు మధ్య ఎక్కడ సమస్య వచ్చింది? సో సొంత మామనే అతను ఎందుకు హత్య చేయాల్సినటువంటి పరిస్థితి దారి తీసింది? దానికి దగ్గర కారణాలు ఏంటి? అప్పట్లో ఎఫ్ఐఆర్లో కావచ్చు, ఛార్జ్షీట్లో ఏం పేర్కొన్నారు? ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి శిక్ష కూడా పడింది కదా, జడ్జిమెంట్ సంబంధించినటువంటి విషయాన్ని కూడా వెల్లడించిన తర్వాత ఎలాంటి విషయాలను గుర్తించిన తర్వాత వీరికి శిక్షలు కూడా ఖరారు చేశారంటే ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ శ్రీహరి గారు. ఏదైతే 2015 నవంబరు 17వ తేదీ ఉదయం 11:45 గంటలకు మేయర్ ఛాంబర్లోకి 5 మంది ముసుగులు ధరించి అక్కడికి వెళ్ళి ఛాంబర్లో ఉన్నటువంటి కటారి అనురాధ, అదేవిధంగా పక్కలోనే ఆయన భర్త కటారి మోహన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక సిబ్బంది ఈ 11:45 గంటలు అనేది ఉదయం కాబట్టి అన్నీ కూడా మున్సిపాలిటీకి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నటువంటి తరుణంలోనే ఆ ముసుగులు ధరించినటువంటి ఆ వ్యక్తులు, అంటే పబ్లిక్ రూపంలో మేయర్ను కలిసేందుకు వెళ్ళినటువంటి వారు ఆ లోపల ముసుగులు లోపల మారణాయుధాలన్నీ కూడా తీసుకుని వెళ్ళడం, మొదట ఆమెను అత్యంత కిరాతకంగా అక్కడే నరికి చంపడం, ఆమె పడిపోవడం, అక్కడికక్కడ ఆమె చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కటారి మోహన్ పైన దాడి చేయడం జరిగింది. ఆయన దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. అక్కడ ఎవరైతే కొంతమంది మనం ప్రస్తుతం ఇప్పుడు ఈ దీంట్లో ప్రధానంగా మొదటి సాక్షిగా, ప్రత్యక్ష సాక్షిగా ఎవరైతే చెప్పుకుంటున్నామో సతీష్ నాయుడు, ఆయన కూడా అక్కడే ఉండడం జరిగింది. వారు ఆ దాడిని అడ్డుకున్నటువంటి నేపథ్యంలో అతను కూడా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. కటారి అనురాధ అక్కడికక్కడే చనిపోయిన తర్వాత కటారి మోహను తీవ్రంగా గాయాలతో గాయపడినటువంటి నేపథ్యంలో వెంటనే ఉటావుటిన అతన్ని వేలూరు తమిళనాడు సిఎంసి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నటువంటి తరుణంలో ఆయన అదే రోజు సాయంత్రం కూడా చనిపోవడం జరిగింది. మరి ఈ సంఘటన అప్పుడు తీవ్ర సంచలనం కలిగించింది. మరి ఈ ముసుగులు ధరించినటువంటి వ్యక్తులు ఇంత దారుణంగా హత్య చేస్తారని ఎవరు కూడా ఊహించలేదు. మరి వెంటనే కూడా దీనిపైన అప్పట్లో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వము స్పందించింది. వెంటనే నిందితులను కూడా పట్టుకోవాలని ప్రయత్నం చేసి దీనిపైన కేసులు కూడా నమోదు చేసినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఆ రోజు ఛార్జ్ షీట్లో వీరు పొందుపరిచినటువంటి పోలీసులు రిపోర్టు ప్రకారము కటారి ఫ్యామిలీకి చింటూకు ప్రధానంగా కొన్ని భూ తగాదాలు, అదేవిధంగా కొన్ని ఆర్థిక లావాదేవీలు, ఈ 2 కారణాల వల్లనే అతను వారిని హత్య చేయడానికి ప్రధాన కారణమంటూ పోలీసులు ఆ ఛార్జ్ షీట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తం 20 మంది పైన కూడా చింటూ, కటారి మోహను వారి సొంత బంధువులు, మామకి వరుసగా అవుతారు, వాళ్ళ సోదరి కుమారుడు, వాళ్ళు కలిసే రాజకీయంగా కావచ్చు లేదా ప్రత్యర్థులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు వీరు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, వీరు మేయర్ అయ్యారు. సో ఇవన్నీ ఉన్నటువంటి తరుణంలో కూడా ఎందుకు అసలు మర్డర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అంటే మర్డర్ చేయడం ద్వారా రాజకీయంగా కావచ్చు, లేకపోతే మరో రకంగా ఏమన్నా డెవలప్ అవ్వాలనుకున్నారా, లేకపోతే ఏంటి అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎందుకు అసలు ఎక్కడ సమస్య వచ్చింది? అంటే ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సీకే బాబుకు కటారి ఫ్యామిలీకు చాలా కాలం నుంచి కూడా కొంత గొడవలు నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గతంలోనే చూసాము. అనేక సందర్భాల్లో కూడా ఆయన పైన కూడా అనేక రకాలంటి దాడులు, బాంబు బ్లాస్టులు కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే ఆ సందర్భంలో కటారి ఫ్యామిలీ పైనే పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ప్రధానంగా ఈ చింటూ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే
ఏదైతే 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడము, అప్పుడే కార్పొరేషన్ మొట్టమొదటిగా కావడము, తొలి మేయర్గా కటారి అనురాధ ఆ పదవిని చేపట్టిన తర్వాత కటారి ఫ్యామిలీ ముఖ్యంగా ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే చింటూ తనకు కొంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి పరిస్థితుల్లోనే ఆ చింటూ ఈ ఫ్యామిలీ పైన కక్ష పెంచుకొని ఇంత దారుణంగా వారిని హత్య చేయడానికి కారణం అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఆ ప్రచారాల్లో భాగంగానే ఈ ఆర్థిక లావాదేవీలు భూతగాదాల నిమిని కూడా పోలీసులు కోర్టు చేసి అతనిపైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే ఈ ప్రధానంగా A1 చింటూ ఉన్నారో అతనిపైన కేసు నమోదు చేసి దాదాపు ఈ సంఘటన జరిగి 2015 నవంబర్ 17వ తేదీ జరిగిన తర్వాత అతను ఎస్కేప్ కావడం జరిగింది. ఆ తర్వాత నవంబర్ 30వ తేదీ స్వయాన వచ్చి అతనే కోర్టులో లొంగిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ఈ 23 మంది పైన కేసు నమోదు చేశారో ఇందులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా 1 by 1 అరెస్ట్ చేసుకుంటూ రావడం జరిగింది. అరెస్ట్ అయిన తర్వాత ఈ కేసు ట్రయల్కు రావడం జరిగింది. దాదాపు 9 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లోనే వైసీపీ ప్రభుత్వం హయాంలో అంటే 2022లో దీనిపైన అనేక రకాలంటి హైడ్రామా కూడా నడిచినటువంటి పరిస్థితి. అప్పట్లో ఉన్నటువంటి ఎవరైతే పీపీగా దీన్ని వాదిస్తున్నటువంటి ఒక మహిళ ఈ కేసు తను వాదించలేదు అనేటువంటి ఒక 2-3 వాయిదాలు కూడా వేసి ఆమె తప్పుకోవడం జరిగింది. దాని తర్వాత కొత్త ఇప్పుడైతే ప్రజెంట్ శైలజ అనేటువంటి పీపీ ఉన్నారో ఆమెను నియమించిన తర్వాత కేసు కొంత ముందుకు సాగినటువంటి పరిస్థితి. అంటే ఈ కటారి ఫ్యామిలీ పైన ఈ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో అనేక రకాలంటి ఇబ్బందులకు అనేక రకాల కేసులు పెట్టి ఈ కేసు నుంచి తప్పించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ఫ్యామిలీ ఎక్కడా కూడా రాజీ పడకుండా సాక్షులను కాపాడుకుంటూ ఇవాళ ఇంత తీర్పుకు కారణమైనటువంటి ఒక అంశం పైన కూడా వారు కొంత సాటిస్ఫై అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఫ్యామిలీని కోల్పోయినప్పటికీ కూడా తమకు ఈవేళ న్యాయం జరిగింది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే కటారి ఫ్యామిలీ నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి మనము లైవ్ లోనే ఉండండి. మీరు అన్నట్లుగా కటారి ఫ్యామిలీ సంబంధించి